హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంత బాగున్నారు కదా? ఇప్పుడులాగే మీ వెరైటీకి వెరైటీ రెసిపీతో మీ ముందుకు వచ్చింది. సో మనం పొటాటో చిప్స్ చేస్తూ ఉంటాం కదా, పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేసి తింటారు కదా. బయట కొనుక్కోవడం కన్నా ఇంట్లో నూనెలో వేసుకొని చేయడం చాలా చాలా ఈజీ అండ్ చాలా హెల్దీ కూడా, అందరికీ తెలిసిందే కదా. సో ఎప్పట్లాగే చిప్స్ రెగ్యులర్గా చేస్తే వెరైటీ ఏముందండి, కొంచెం డిఫరెంట్గా ఇలా చేసేద్దాం రండి, ఓకేనా? సో మనం ముందుగా ఒక బంగాళదుంప తీసుకున్నాం. ఆ బంగాళదుంప తొక్కు తీసి చక్కగా కడిగి పక్కన పెట్టుకుంటాం. ఇలా పక్కన పెట్టుకున్న బంగాళదుంపని ఇలా గ్రేటర్ ఉంటుంది కదా, దాంతో సన్నని చక్కటి పల్చటి ముక్కలుగా గ్రేట్ చేసుకుంటాం, ఓకేనా? ఇలా రౌండ్గా పల్చగా రావాలి. సో చక్కగా బంగాళదుంప పెద్దది అయ్యి ఉంటే కనుక రౌండ్గా ఉంటే రౌండ్గా వస్తుంది, చూసుకొని బంగాళదుంప తీసుకోవాలి, ఓకేనా? ఆ తర్వాత కూలింగ్ వాటర్ అంటే చల్లగా ఉన్న నీళ్ళల్లో మనం గ్రీట్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంప రౌండ్స్ని వేసుకొని చక్కగా వాష్ చేసుకోవాలి. ఆ వాష్ చేసుకున్న వాటర్లో ఒక్క 5 మినిట్స్ పక్కన పెట్టేయండి. దానిలో ఉన్న స్టార్చ్ అంతా పోయి చక్కగా విరివిరిలాడుతూ వస్తాయి. సో ఇలా వచ్చిన వాటిని వేరువేరుగా పల్చగా పరుచుకోవాలి. అలా పరుచుకున్న తర్వాత వాటర్ ఉంది చూసారా వీటి మీద, ఆ వాటర్ని మనం లేకుండా తుడిసేయాలి. లేదా గాలిలో పెట్టినా పోతుంది, ఒక కాటన్ క్లాత్ తీసుకొని తుడిచినా పోతుంది. అలా తడిపోయిన తర్వాత కార్న్ పౌడర్ ఉంటుంది కదా, కార్న్ స్టార్చ్, ఆ కార్న్ ఫ్లోర్ని కొంచెం ఇలా చల్లుకోవాలి. ఇలా చల్లుకున్న తర్వాత వాటిని రౌండ్గా ఇలా చుట్టుకున్నట్లయితే చక్కగా మంచి షేప్ వస్తుంది. దాన్ని ఒక టూత్ పిక్ గుచ్చి మీరు అలా ఉంచినట్లయితే వేయించినప్పుడు విడిపోకుండా ఉంటుంది, ఓకేనా? పిల్లలకి ఎప్పుడు కూడా ఏదో ఒక వెరైటీ కావాలి కదా, సో ఇలా ట్రై చేయండి, మంచిగా తినేస్తారు. సో నూనె బాగా వేడైందో లేదో చిన్న ముక్క వేసి తీసుకున్నా. అలా వేయంగానే పైకి తేలిందంటే నూనె కాగినట్టు. అయితే మరీ ఎక్కువ హీట్గా ఉండకూడదండి, చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ మనం రెడీ చేసుకున్న పొటాటోస్ని దానిలో వేయాలి. కొంచెం ఒక్క 5 మినిట్స్ ఇలా బ్రౌన్ కలర్లో వచ్చాక పైకి తీసుకొని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టి మళ్ళీ ఇంకొకసారి నూనెలో వేసుకోవాలి. అప్పుడు మంచి పర్ఫెక్ట్ కలర్ వస్తుంది, అలాగే క్రిస్పీనెస్ కూడా పెరుగుతుందండి, ఓకేనా? ఆ తర్వాత కొంచెం కరివేపాకు గార్నిష్ కోసం ఈ కరివేపాకుని అదే నూనెలో వేయించుకున్నట్లయితే చక్కగా గట్టి పడతాయి. అలా వేయించుకున్న కరివేపాకుని పక్కన పెట్టుకొని ఈ రెడీ చేసుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా, దానిలో టూత్ పిక్స్ని రిమూవ్ చేయాలి, చక్కగా విడిపోతాయి. ఆ తర్వాత కొంచెం సాల్ట్, ఆ తర్వాత మిరియాల పొడి. అంటే మనకి ఉత్తి పొటాటోస్ కూడా అంత టేస్ట్ ఉండవు. ఇలా మిరియాల పొడి కానీ గరం మసాలా కానీ లేదా మ్యాగీ పౌడర్ వస్తుంది కదా మసాలా, అది వేసినా బాగుంటుంది, చాట్ మసాలా వేసినా కూడా బాగుంటుంది. సో దానిలో ఇలా కరివేపాకుని గార్నిష్ కోసం కొంచెం కలుపుకుంటాం. ఇవి టమాటా కెచప్ కానీ ఉత్తిగా తిన్నా కానీ ఏమైనా చాలా బాగుంటాయి. సేమ్ పొటాటో చిప్సే కానీ కొంచెం వెరైటీ. నచ్చిందా ఫ్రెండ్స్? లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.